సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఈ లోకానికి వెలుగునిచ్చేవాడుగా వెలుగై ఉన్న యేసుక్రీస్తు మనకి పెడుతున్న పేర్లేంటి? ఒకప్పుడు చీకటిలో ఉన్నవారనే, అయితే ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఫలాలు మనం ఫలించినట్లయితే మనము కూడా ఏమవుతాం? మంచి వారం అవుతాం. నిజానికి వాస్తవానికి మంచివాడు యేసుక్రీస్తు, నీతి కలిగిన వాడు యేసుక్రీస్తు, సత్యవంతుడు యేసుక్రీస్తు. ఈ మూడు మనలో లేవు, క్వాలిటీస్ లేవు మనలో. అయితే ఆయన ద్వారా మనకు వచ్చిన క్వాలిటీస్ ఏంటి అంటే, ఎప్పుడైతే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనే రప్పించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మన పాపాలన్నింటినీ ఒప్పుకొని ప్రభువా నీవే సత్యవంతుడవు అని గుర్తెరిగి నమ్మిన మనల్ని ఆయన మంచివారుగా చేశారు, నీతిమంతులంగా మనల్ని తీర్చిదిద్దాడు. అంత మాత్రమే కాదు, సత్యము, వీరు సత్యానికి స్తంభములు అని మనల్ని సెలవిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ మూడు క్వాలిటీస్ మనలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు 33.5 సంవత్సరములలో యేసుక్రీస్తు జీవించినంత కాలము ఆయన తిరిగి ఆరోహణమై వెళ్లాల్సిన టైం దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు. ఏంటి అంటే, ఇక కొంతకాలమే మీ లోకంలో వెలుగు ఉంటుంది, ఇక కొంతకాలమే మీ యొక్క లోకంలో ఏముంటుందంట? వెలుగు ఉంటుంది. మీరు వెలుగు ఉండగానే నడవండి. చీకటిలో నడవగలమా? మనము చీకటిలో నడవలేము. వెలుగుంటే మనము నడవగలుగుతాం కదా. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు ఇంకొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. కాబట్టి వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడవండి అంటే, ఒక్క మాటలో ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్న ప్రకారము మీరును ఈ లోకానికి వెలుగై ఉండాలి. మీరు కూడా ఈ లోకానికి ఏమై ఉండాలంట? వెలుగై ఉండాలన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథంలో 2:17 ఒక మాట ఏమంటారు తెలుసా? మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించెదను. మనుషులందరి మీదకి ఆయన ఆత్మ వచ్చేసింది. ఎప్పుడైతే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించుకున్నాడో అప్పుడు ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించిన వాడుగా ఉన్నాడు అనమాట. ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అని ఆలోచన చేస్తే, వెలుగుగా ఉన్న ఆయన మనమే వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి. ఆ వెలుగు సంబంధులు కలిగినటువంటి లక్షణాలు, వెలుగు ఫలము ఏంటి అంటే